జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న స్నేక్ ప్లాంట్స్ చూపిద్దామనుకుంటున్నాను మీ అందరికీ. చూడండి, ఇది ఒక వెరైటీ అండి. స్నేక్ ప్లాంట్ ఇండోర్ ప్లాంట్, ఇంట్లో పెట్టుకోవచ్చు. మంచి ఆక్సిజన్ ఇస్తుంది. ఇండోర్ ప్లాంట్స్లో స్నేక్ ప్లాంట్ చాలా మంచిది. ఇది ఒక వెరైటీ అండి. తర్వాత ఇదొక వెరైటీ. ఇది కొంచెం లైట్ గ్రీన్ ఉంది, ఇది కొంచెం డార్క్ గ్రీన్ ఉంది. ఇది ఒక టైప్ స్నేక్ ప్లాంట్. చూడండి, ఇది కూడా ఇంట్లో పెంచుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి స్నేక్ ప్లాంట్స్లో. తర్వాత ఇదొకటి చూడండి, పాము పడగలాగా ఉంటుంది. ఇదేమో సన్నగా పొడుగ్గా ఉంటుంది, ఇదేమో పాము పడగలాగా ఉంటుంది. ఇదొక స్నేక్ ప్లాంట్. పైన వైట్ ప్యాచెస్ ఉంటాయి చూడండి. పడగ వెడల్పుగా ఉన్నట్టుండి ఈజీ మెయింటెనెన్స్ అండి. చక్కగా ఇంట్లో పెంచుకోవచ్చు. తర్వాత చూడండి, ప్లాంట్ ఒక చిన్న మొక్క తెచ్చుకొని పెట్టుకుంటేనే తర్వాత ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయండి. అవి తీసి మనం వేరే పెట్టుకుంటే మళ్ళీ ఇండివిజువల్ ప్లాంట్స్ పెరుగుతాయి. నేను చాలామందికి ఇచ్చాను ఈ మొక్కలు. ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుందండి. నీళ్ళు వారానికి ఒకసారి పోసినా సరిపోతుందండి. ఏదైనా ఊరు వెళ్ళినా కూడా ఈ మొక్కలు అలాగే ఉంటాయి, ఏమీ పాడవు, చనిపోవు. చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. తర్వాత ఇది ఇంకో వెరైటీ అండి, స్నేక్ ప్లాంట్. చూడండి, ఇది కూడా ఇండోర్ ప్లాంట్. చూడండి, సైడ్స్న ఎల్లో కలర్ ప్యాచెస్ ఉంటాయి, బ్యాండ్స్ లాగా. తర్వాత చాలా మందంగా ఉంటుందండి ఇది. తర్వాత చిన్న కొమ్మ, దీని ఆకు కొమ్మ చిన్నది పెట్టినా కూడా దానికి రూట్స్ వచ్చేస్తాయండి. పెద్ద ప్లాంట్ పెడితే మళ్ళా దాని నుంచి కూడా చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చేస్తాయి. ఇది చూడండి, చిన్న ప్లాంట్ మళ్ళీ పెద్దదైపోతుంది. ఎల్లో కలర్ బ్యాండ్స్ ఉండి చాలా అందంగా ఉంటుందండి ఇండోర్ ప్లాంట్. కాకపోతే కొంచెం పెద్దదైన తర్వాత వేరే పార్ట్లోకి మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, చిన్న ప్లాంట్ చిన్నది వస్తుంది దీంట్లో. దీని ఊరికే తీసి బయట పెట్టుకుంటే మొక్క చాలా మొండిదండి, అస్సలు పాడవదు, అంటే చనిపోదు. పక్క నుంచి బ్రాంచెస్ చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తుంటాయి. చిన్న కుండీలో అయినా అది పెరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఈ స్నేక్ ప్లాంట్స్ ఉంటే, వెరైటీస్ ఏమైనా ఉంటే పంపించండి ఫొటోస్. థ్యాంక్ యూ.